హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్న తొలి అడుగు 4.0 అని చెప్పి ఏదో ఇంకా స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా ఆత్మనింద ఏదో చెప్తుంటారు కదా. ఇట్లా ఇంకా తమ జోకుడు తామే జోక్కుందాం అని చెప్పి ఇక మొత్తం ఒక సమావేశాన్ని పెట్టుకున్నారు. అందులో ఇక చంద్రబాబు గారు ఏం మాట్లాడినరు, నారా లోకేష్ బాబు గారు ఏం మాట్లాడినారు, హోంమంత్రి వంగలపూడి అంతా ఏం మాట్లాడింది అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారినాయి. అది సంచలనం అని వాళ్ళు అనుకుంటున్నారులే కానీ అంత సీన్ లేదు. ఇందులో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఇక మళ్ళా ఆ పాత సర్కారు వస్తుందేమో అన్న భయాలు ఉన్నాయి కాబట్టి మీకు బూస్ట్ ఇచ్చేదానికి, మిమ్మల్ని మీలో ధైర్యం నింపేదానికి అది రాదు, రానివ్వం అని చెప్పి మాట్లాడతారు అనమాట. 15-20 ఏళ్ల పాటు తామే అధికారంలో ఉండాలని చెప్పి మాట్లాడుకున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఊవాచ. ఒకసారి ఆయన ఏమన్నాడో మాట్లాడిన తర్వాత మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించిన చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం 15 తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ విన్నారు కదా, ఈ పకోడీ కబూర్లకి ఏం తక్కువ ఉండదు. రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు, దుర్మార్గాలు, కిరాతకాలు జరుగుతుంటే ఏ ఒక్కదాని మీద స్పందించడు. కానీ ఏమైనా చంద్రబాబు గారికి దెబ్బ తగులున్నా, లేదంటే ఆయనకి ఏదైనా నొప్పి కలుగుతున్నా, ఆయన సర్కారు ఏమైనా ఇబ్బందులున్నా ఇక వేసుకుని వచ్చి ఇంకా మాట్లాడేస్తాడు మన పవన్ అన్న. సరే, ఇంకా వాళ్ళ జోకుడు, వాళ్ళ ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ కాస్త ఒక పార్టీకి ఊడిగం చేసేదాకా మనం ఎట్లా ఎదిగినామో ఆ ప్రస్థానం ఏందన్నది ఇంక ఇప్పటికే జనంలో ఆల్రెడీ తమ పార్టీ కార్యకర్తల్లో పెద్ద ఎత్తున నలుగుతున్న చర్చ. ఇక మన అన్న ఎప్పుడు కూడా సీఎం కాలేడు అన్న కంక్లూజన్కి వచ్చిన నేపథ్యంలో సహించమని మాట్లాడుతున్నారు కదా. సహించడానికి మీరెవరు? అసలు మీ పాలనకు సంబంధించి జనం సహిస్తున్నారా? ఈరోజు ఎన్ని దుర్మార్గాలు, ఇంచుమించు 300 మందికి పైగా మహిళలు, చిన్నారులు ఆత్మహత్యలు, హత్యలకు, మానభంగాలకు గురై అత్యంత దారుణంగా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంది కదా. అత్యంత జుగుప్సాకరంగా, అత్యంత దయనీయంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. బీహార్, ఆంధ్రప్రదేశ్గా మారింది. నడి రోడ్డు మీద నరికి సంపడాలు, ఎవరి ఇష్టానికి వాడు. ఆఖరికి కూటమికి సంబంధించిన కీలకమైన నేతలు వీరయ్య చౌదరి లాంటి వాళ్ళను 53 కత్తిపోట్లు పొడిసి చంపేస్తే కూడా దానికి ఆ వ్యక్తికి న్యాయం చేయాలని దిక్కుమాల సర్కారు ఇది. సరే, ఇంక ఈ మన సొంత వ్యవహారం సంగతి పక్కన పెడితే సంక్షేమం దగ్గరికి వద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి, గోరుముద్ద, విద్యా దీవెన, కాపు నేస్తం, మత్స్యకారుల దీవెన, ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట ఆయన. తర్వాత వాలంటీర్ వ్యవస్థ, గడప గడపకు విద్యా వైద్యం, ప్రభుత్వాన్ని ఇంటికి తెచ్చిన విధానం, ఏ ఒక్క దానిలో తీసుకున్న జగన్ మార్క్ గవర్నెన్స్ అనేది ఈజీగా కనపడుతుంది. ఈరోజు జనం కూడా దాని గురించి భయంకరంగా డిస్కస్ చేసుకుంటారు. అది వేరే సంగతి. మన కూటమి సర్కార్ పాలనలో 3 పార్టీలు కప్లింగ్ అయ్యి నిర్వహిస్తున్నాం కదా. ఒక్కటంటే ఒక్క పథకం గురించి కానీ, ఒక సంక్షేమ కార్యక్రమం గురించి కానీ గల్లా ఎగరేసుకొని, కాలర్ ఎగరేసుకొని చెప్పే దమ్ము ధైర్యం వీళ్ళకున్నదా? సరే, మనది అంత రామరాజ్యం లాంటి పాలన అనుకున్నప్పుడు ఏం చేయాలి? ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ఆల్రెడీ 11 సీట్లకు పరిమితం చేసిన తర్వాత ఆయన లేవకుండా కొట్టినామన్న కంక్లూజన్ మీకుంటే, ఒక ఎట్లాగో మీది 100% స్ట్రైక్ రేటు, 21లో ఇద్దరిని తీసి, టీడీపీ నుంచి ఒక ఇద్దరిని రాజీనామా చేయించి, బీజేపీ నుంచి ఒక ఇద్దరిని రాజీనామా చేయించి, మొత్తం 4 రీజియన్ల నుంచి, ఆంధ్రప్రదేశ్లో 4 రీజియన్ల నుంచి అక్కడో చోట ఇద్దరిని రాజీనామా చేయించి ఉప ఎన్నిక పెడితే జనాలు మీ పాలనకు సంబంధించి తీర్పునిస్తారు. అసలు జగన్ మళ్ళా వస్తాడా రాదా, జగన్ సర్కార్ మళ్ళా వస్తుందా రాదా అన్న ఒక ఏమంటారు ప్రజాభిప్రాయం కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా. చేతనైతే ఏమంటారు ఈయననే మాట్లాడతాడు, రప్ప డైలాగులు సినిమాల్లో బాగుంటాయి కానీ అని జగన్ను ట్రోల్ చేస్తాడు. ఈయన మాత్రం తాట తీస్తాం, తోలు వలుస్తాం, ఏ కీలు కాకీలు విరిచి మక్కెలు కదంతాం అని ఈయన మాట్లాడితే అది సంసారం అనమాట. సరే, ఈ తిట్లు, ఈ శాపనార్థాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు 3 పార్టీలు కలిసి సంసారం చేస్తుంటేనే జగన్ అంటే ఎంత భయం అన్నది క్లియర్గా అర్థమవుతుంది. మరి అంత గొప్ప పాలన, అంత గొప్ప సంస్కరణలు మీ పాలనలో తొలి అడుగు 4.0
అని మీరు ఇంత గొప్పగా నిర్వహించుకుంటున్నప్పుడు ఉప ఎన్నికల వైపు పోతే అయిపోతుంది కదా. ఇంకొకటి రాడు రానివ్వం అని మాట్లాడుతున్నారు కదా, రానివ్వకపోవడానికి మీరెవరు అసలు? హూ ఆర్ యూ? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒకటి ఉంటుంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జనం మ్యాండేట్ ఇవ్వడానికి పోలింగ్ బూత్ దాకా వస్తారు. నువ్వు నచ్చకపోతే బండకేసి కొడతారు, ఇంకొక నాయకుని ఎన్నుకుంటారు. అది విధానం. గతంలో జగన్మోహన్ రెడ్డి నచ్చలేదు కాబట్టి ఆయనను తీసి పక్కన పెట్టి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు. ఇదే ప్యాటర్న్ నడుస్తుందా? అసలు మీ దిగుమాల పాలనకు ఇంకా ఈ 5 ఏళ్ళు భరించడమే కష్టంగా ఉందిరా బాబు, ఇంకా 15 ఏళ్ళు అంటే ఈ రాష్ట్రం రావణ కష్టం అవుతుంది, కిమ్ రాజ్యం అవుతుందని ఇప్పటికే జనం గగ్గోలు పెడతా ఉన్నారు. ఇవన్నీ మన చెవికి ఎక్కవు. ఇక్కడ ఈ రాష్ట్ర రాజకీయాలు పక్కన పెట్టి ఇప్పుడు తమిళనాడులో పోయి ఏదో షో చేసే ప్రయత్నం చేస్తే అక్కడ తమిళనాడులో భాష పేరుతో సనాతనం పేరుతో తమిళనాడులో వచ్చి మనోభావాలను రెచ్చగొడితే తొక్కదీస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈడ పోగొట్టుకున్నది సరిపోలేదని చెప్పి మళ్ళీ పక్క రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా మన పరువు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవన్నీ మనం గమనంలోకి తీసుకోమన్నమాట. ముందు రాష్ట్రంలో జరుగుతున్న మన కూటమిలో మీరు భాగస్వాములు సార్. మంత్రి పదవులు తీసుకున్నారు, 3 శాఖలకు మంత్రి మీరు. గతంలో మీరే అన్నారు సీజ్ ద షిప్. తర్వాత హోంశాఖ నా చేతుల్లో ఉంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వేరేలాగా ఉండేది. గతంలో ఆడవాళ్ళ మీద అరాచకాలు జరుగుతున్నప్పుడు ఏం మాట్లాడినాం? ఆడవాళ్ళ మీద ఎవడైనా కన్నెత్తి చూడాలంటే ఇక్కడ భయం పుట్టేలాగా బలంగా, చాలా బలంగా లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మన కళ్ళ ముందర ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ఏ ఒక్క దాని మీద యాక్షన్ తీసుకోకపోతే, ఇప్పుడు చంద్రబాబు గారి పాలనా విధానాల గురించి ఈ రాష్ట్ర ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు, కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. భరోసా ఎవరి మీద పెట్టుకున్నారంటే నువ్వు ఆ కూటమి భాగస్వామ్య పక్షాలకు జాకిలు పెట్టి లేపింది నువ్వు. ఈరోజు అత్యధికంగా బ్లేమ్ అవుతుంది. నువ్వు ఈ విషయం ఎప్పటికీ గమనిస్తావు? ఇవన్నీ పక్కన పెట్టి రాడు రానివ్వం అంటే అసలు మిమ్మల్ని రాణిస్తారా? ఒకసారి జనంలోకి వెళ్ళి వాళ్ళ మనోగతం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది 2 లక్షలు మీరు చదివిన 2 లక్షల పుస్తకాల్లో ఉండదు. జనం మైండ్ సెట్లలో ఉంటుంది. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.